మా జీవితాల్లో మీరు కాపరిగా ఉండి కాపాడుచున్నందుకై, నడిపించుచున్నందుకై స్తోత్రం. బిడ్డలు సాక్ష్యాలు చెప్పినట్లుగా వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఒకవేళ ఎవరైనా సిగ్గుతో చెప్పలేకపోయినా వారి జీవితాల్లో కూడా మీరు ఎన్నో మేలు చేశారు. వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామ్ కొరకు వందనాలు, మీనాక్షి కొరకు వందనాలు. ఆ ఇరువురు బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అనేక జన్మదినాలు వారి జీవితకాలం అంతా జరుపుకోవడానికి, నిన్ను సంతోషపెట్టే అనుభవాల్లో యోగ్యమైన జీవితం చేయడానికి సహాయం చేయండి. నాయనా, నీ కృపలో వర్ధిల్లింప చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే బిడ్డలుగా వారిని ఉంచండి. ఆశీర్వదించి కృపలతో నింపండి. ఇంకా ఈ వారంలో జన్మదినం, వివాహ దినం ఇలా జరుపుకుంటున్న బిడ్డలు సుమా కొరకు బిడ్డ సాక్ష్యం చెప్పినట్లుగా 10వ తారీఖు ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో నాయన ప్రేయర్ రిక్వెస్ట్ కోరారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, నీ చిత్తమంతా జరిగించండి. బలహీనుడని ప్రభా, ఇక్కడున్న బిడ్డలందరికంటే ఎంతో అల్పుడను, నన్ను క్షమించి నీ సెలువు చాటు మరుగుపరచండి. ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నీ కృపతో రక్షించుకున్నందుకు స్తోత్రం. నీ బిడ్డగా చేసుకుని నీ సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. క్షమించి నా అపనమ్మకత్వం అంతటినీ తొలగించి నా నోట నీ మాటలుంచి ప్రతి బిడ్డ నీ మాటలు వినడానికి, లోబడ్డానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని అడ్డగించే ప్రతి దురాత్మను యేసునామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరినీ ప్రభు దీవించునుగాక. సాయి ఈరోజు రావాలి నువ్వు ఆరాధనకి. బండి పంపించనా? రైట్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. రష్వన్ మీ అన్నయ్యడు వచ్చాడా? బిజీగా ఉన్నాడా? తీసుకురావాలి నువ్వు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 12, 13 చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. పురుషులు ఒకరు చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాం. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. ప్రభు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు సంఘంతో మాట్లాడుతూ, తెస్సలోనిక పట్టణంలో ఉన్న దేవుని సంఘంతో, ఒకటి మీకు పైనుండి మీకు బుద్ధి చెప్పేవారు ఉన్నారే, వారిని మీరు ఘనంగా ఎంచాలి. ఎలాంటి ఎంపిక, ఎలాంటి ఆలోచన మీరు వారి పట్ల కలిగి ఉండాలంటే, వారిని మీరు మిక్కిలి ఘనమైన వారిగా ఎంచాలి. సేవకుల్ని ఘనమైన వారిగా ఎంచే అనుభవాలు మీకు ఉండాలి. ఏ వ్యక్తి అయితే దైవజనుడిని ఘనముగా ఎంచుతాడో ఆ వ్యక్తి వాక్యాన్ని వినగలడు.
ఆ వ్యక్తి మాత్రమే వాక్యాన్ని పాటించాలి. మా అయ్యగారు చెప్పారు కదా. ఉదాహరణకి పిల్లలకి టీచర్ అంటే రెస్పెక్ట్ లేదనుకోండి, ఇప్పుడు జరుగుతున్న సమస్య ఇదే. పిల్లలకు టీచర్ అంటే గౌరవం లేనప్పుడు ఏం జరుగుద్ది? టీచర్ చెప్పే మాట లెక్క చేయడు, టీచర్ చెప్పింది చేయడు, టీచర్ చెప్పినట్టుగా ఉండడు. నువ్వు చెప్పేదని నేను హోంవర్క్ రాసేది, నేను రాయని, ఏం చేసుకుంటావు చేసుకో, అందుకైతే రేపు మా నాన్న తీసుకొస్తా నీ మీదకే అనే రోజులు వచ్చినాయి. ఇప్పుడు యేసు రక్తమే అంటే నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందిగా. టీచర్ అంటే గౌరవం లేనప్పుడు విద్య రాదు, విద్య రాదు. ఇప్పుడు సమాజంలో జరుగుతుంది అదే. సో కాల్డ్ పీపుల్, సో కాల్డ్ స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు గౌరవించడం పక్కన పెట్టేసి చాలా తేలిగ్గా తీసుకున్నారు. సేమ్ వాక్యం కూడా అంతే. సేవకుని గౌరవించకపోతే, సేవకుల్ని ఘనమైన వారిగా ఎంచలేకపోతే ఆటోమేటిక్గా వాక్యం ఎక్కదు. బుద్ధి చెప్పినా కూడా అదేదో గిట్టక చెప్పారని అని ఆ భావన వచ్చేస్తుంది మనకు. నేనంటే గిట్టదమ్మకి ఎప్పుడు నన్ను నిట్టగంటాడు, ఆడిపోసుకుంటా ఉంటాడు అని అనిపిస్తుంది. కాబట్టి మీకు బుద్ధి చెప్పేవారిని, అనగా మీకు పైగా ఉన్నవారిని, మీ కొరకు ప్రయాసపడే వారిని మిక్కిలి ఘనమైన వారిగా ఎంచాలి అంటూ రెండవ మాట అన్నాడు, ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి, ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. మరలా చెప్పండి, ఒకనితో ఒకడు సమాధానముగా నుండుడి. ఇది దేవుని ఆత్మ ద్వారా పౌలు గారు చెప్తున్న మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘస్థులు, మేము దేవుని పిల్లలం, మేము దేవుని ప్రజలం అని చెప్పుకునేటువంటి విశ్వాసులు, అలాగే దైవజనులు, మేము సేవకులం, దేవుని పరిచారకులం అని చెప్పుకునేటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తప్పనిసరిగా ఉండాలి, కుదిరితే ఉండండి అని కాదు. ఉండుడి అంటే యు మస్ట్ డూ దట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో ఊరికే భేదాలు పుట్టి చేస్తున్నాడు అపవాది. పాస్టర్ అంటే ఇంకో పాస్టర్ గిట్టట్లా కదా, ఆ పాస్టర్ గారిని విమర్శించడానికి ఈయన మైకి తీసుకుంటాడు అసలు అచ్చంగా. అర్థమవుతుందా? కాజిరెడ్డి పాస్టర్ గారి గురించి మీకు తెలుసో లేదో, కొద్దిమందికి అనుభవం ఉండే ఉంటుంది. చాలా చాలా మంచి దైవజనులు ఆయన పిలిచారు. ఎక్కడన్నా పొరపాటున ఒక చిన్న మాట తప్పు దొరికితే ఇక మైక్ తీసుకుని కంసీ గారు వచ్చుకుని వాయి తీసేసేవాడు అంతే. శరణాగోలు వచ్చుకుని కొడతారా చూసారా, అట్లా అంతే వాయి తీసి అక్కడ పారేసేవాడు. ఇప్పుడు పిలిచావు, గౌరవంగా వాక్యానికి సమయం ఇచ్చావు, పొరపాటే దొరికింది అనుకోండి, చెప్పే విధానం వేరుగా ఉంటుంది. మరి ఎందుకో ఆయన అట్లా గట్టిగా గట్టిగా అనేసేవాడు. నాకు కొన్ని సందర్భాలు ఇప్పటికీ గుర్తున్నాయి, చాలా బాధ కలిగేది నాకు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఒక సేవకుడు ఇంకొక సేవకుడితో సమాధానంగా ఉండాలి. అరే ఆ పాస్టర్ గారు వస్తున్నాడు, ఇంటి మొహం తిప్పుకోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పండి. ఒకవేళ సమస్యలు ఉన్నాయా, ఉంటాయి. కొన్నిసార్లు ఈ విశ్వాస ఆ సంఘానికి వెళ్తే, ఆ విశ్వాసం మన సంఘానికి వస్తే ఆటోమేటిక్గా మొహాలు, ఇదిగో మా విశ్వాసం నాకు వెళ్ళిపోయాడు, మా బట్టలో గాలం వేశాడు, ఇట్లా ఏదో ఒక కారణంతో సమాధానం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కారణం ఏదైనా కావచ్చు, కానీ సమాధానం పోగొట్టుకోవడానికి వీలు లేదు. మనం ఒకరితో ఒకడు, ఇండివిజువల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధాల్లో మనం ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసులు ఒకవేళ ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ, మాట్లాడుకునే విషయంలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, పెద్దవే జరిగినా కానీ మీరు సమాధానం పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఊరకే సమాధానాన్ని పోగొట్టుకుంటారు. ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు స్ట్రైక్ చేస్తారో తెలియదు కదా. టెంట్ ఎయిర్ కానీ ధర్నా చేస్తారు, టెంట్ ఎయిర్ బ్యానర్లు కట్టరు కానీ ధర్నా చేస్తారు. ఎందుకని చెప్పండి?
భూమి నుండేది కొద్ది కాలమే. మనం భూమి మీద ఉండేది కక్షలతో కార్పణ్యాలతో మొహం, దాన్ని ఏమంటారు, మొహం తిప్పేసుకుని. ఎందుకు చెప్పండి? ఉండేది కొద్ది కాలం, అందులో ముక్కుతా ఉండేది ఇంకా కొద్ది కాలం. చెప్పండి. ఎంతో ఎంతో విలువైన సమాధానం. దేవుని స్తోత్రం. ఐక్యత అనేది పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడండి. అనైక్యత అనేది అపవాది కలిగిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు. ఏం కాపాడుకోవటంలో చెప్పండి అమ్మా. మీకు కలిగి ఉన్న వాటిని కాపాడుకుంటారా, ఊరికి వదిలేస్తారా? డబ్బులు ఏం చేస్తారు? కాపాడుకుంటారు. వస్తువులు ఉన్నాయా, ఫ్రిడ్జ్లు, గ్యాస్ పొయ్యిలు, వాషింగ్ మిషన్లు, ఇటు ఏం చేస్తారు? అట్లా వదిలేస్తారా? చెప్పండి. కాపాడుకోవడం విషయంలో చాలా శ్రద్ధ ఉంటుంది. అమ్మాయి ఏంటి ఎంత పెట్టి కొన్నా అట్ట పడేసేవాడు దాన్ని అనరు. కాపాడుకునే విషయంలో మనకి ఏం కావాలి? శ్రద్ధ కావాలి. ఏ ఇల్లాలైతే శ్రద్ధ లేకుండా ఉంటుందో ఆ ఇల్లాలు ఎప్పుడు ఖర్చు పెడతానే ఉంటుంది. చెప్పండి. కొద్దిమంది హీటర్ వేసి మర్చిపోతారు, అది ఎర్రగా కాలి మాడి మసి అయిపోయి నల్లగా అయిపోద్ది, తీసి పారేయటమే పనికిరాదు. మళ్ళీ హీటర్ కొనుక్కురా, నేను కావాలని చేసేదండి, కొనుక్కురా వెళ్ళి. యేసు రక్తమే జయం. ఎంత నష్టమో తెలుసా? కొన్న వస్తువే కొని ఎప్పటికి బాగుపడాలి కొంప? ఎప్పుడు దీవించబడాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలి ఎప్పుడు కుటుంబం చెప్పండి? కాపాడుకునే విషయంలో ఏం చేయాలి? శ్రద్ధ కదా. బ్యాంకు మేనేజర్ గారు చూడండి, ఎట్లా వేస్తాడు తాళాలు, ఎట్టొకటి వేసి వచ్చేస్తాడు బయటికి. ఎంత శ్రద్ధగా వేస్తాడో, ఎంతో శ్రద్ధ. ఎందుకని? జనాలందరూ డబ్బులు బంగారం అంతా అక్కడ లోపల ఉన్నాయి కాబట్టి చాలా. మళ్ళీ ఇంకా దానికి సీసీ కెమెరాలు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆత్మ కలిగించే ఐక్యత కూడా మనం ఏం చేయాలి? కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరితో కూడా మనం అనైక్యంగా ఉండకూడదు, ఎవరితో కూడా మనం విరోధంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎవరితో కూడా నేను మాట్లాడను అనే అనుభవాలు కలిగి ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీకు వారి ద్వారా హాని కలగొచ్చు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, ఒకడు ఇంకొకడి కంట హాని చేశాడు అని అనుకుంటే జరుగుతాయి హాని. హాని అంటే ఏంటి? హనీ కాదమ్మా. హనీ అంటే పెళ్ళైన కొత్తలో భార్యదంట. మీకెందుకు తెలియదు? నోయల్ భలే చెప్తున్నాడు. నోయల్కి పెళ్లి ప్రసంగాలకి టైం ఎత్తే పోద్ది. హనీ అని పిలిచేవాడంట, తర్వాత హాని అని పిలుస్తున్నాడంట. హనీ వల్ల ఏమైపోయింది? హాని అంటే కీడు, నష్టం, ఇబ్బంది. ఎవడైనను తనకు హాని చేస్తుందని. ఎక్కడిది జరుగుతుంది? విత్ ఇన్ ద చర్చ్, సంఘం లోపల జరుగుతుంది, బయట హాని కాదు. కొలస్సీ అంటే అది కూడా సంఘమే. కొలస్సీలకు రాసిన పత్రిక అంటే కొలస్సీ పట్టణంలో ఉన్న దేవుని సంఘం. సంఘమా, దేవుని బిడ్డలారా, నీకు ఎవరైనా హాని చేశారనుకుంటే జరగవా హానులు, పొరపాట్లు జరగవా? మనం మనుషులు అండి, సంపూర్ణం అయిపోలా. నా వలన మీకు హాని జరగవచ్చు కొన్నిసార్లు. చెప్పండి, ఉదాహరణకి కళ్ళు మూసే వాక్యం విన్నారు అనుకోండి, ఏమనుకోవచ్చు? నేను నిద్రపోతున్నారు, ఎప్పుడు నిద్ర అనుకోవచ్చు. నా వలన మీకు పొరపాటుగా అనిపించవచ్చు, బాధ కలగవచ్చు. అంతేగా, జరగకుండా మేము పాస్ట్ గారు అండి పరిపూర్ణ అంటాకి లేదు.
పాస్టర్ గారు పరిపూర్ణ అయితే ఉండడు ఇక్కడ, మెల్లగా వెళ్ళిపోతాడు పరలోకాన్ని. దేవుని స్తోత్రం. మనం సంపూర్ణత దిశగా అడుగులు వేస్తున్నాం. ఒక్కొక్క అడుగు ఎటువైపుకి? టు ద పర్ఫెక్షన్. సంపూర్ణత దిశగా సాగిపోతున్నాం తప్ప సంపూర్ణతలోకి వచ్చేలా మనం సంపూర్ణతలోకి రాలేదు. కాబట్టి తోటి వ్యక్తి బలహీనుడిగానే నువ్వు భావించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పులు జరగవా? పొరపాట్లు జరగవా? హాని చెయ్యరా? చేస్తారు. కొన్నిసార్లు మేలు చేయాలనుకుంటాం కానీ హాని జరుగుద్ది. ఒక ఆయన కోతిని పెంచుకుంటున్నాడంట చాలా ప్రేమతో. ఆ కోతికి కూడా యజమానుడు అంటే చాలా ఇష్టం అంట. ఒకరోజు యజమానుడు పడుకుంటే ఏగ వాళ్తుందంట ముక్కు మీద. హాయిగా నిద్రపోతున్నాడు యజమానుడు. ఏం రటనవే? యజమానుడు పడుకుందంట, హాయిగా పడుకుంటే ఏగ వచ్చి డిస్టర్బ్ చేస్తుందంట. మా యజమానుడు పడుకున్నాడు, డిస్టర్బ్ చేస్తుంది పాడేగా అని పిస్టల్ తీసుకొచ్చిందంట. దాని ఉద్దేశం ఏంటి? యజమాని చంపాలదా? యజమాని నిద్రపోతున్నా డిస్టర్బ్ చేస్తుంది ఏగ తోలి పారైతే అది చచ్చిపోతే హాయిగా పడుకుంటాడు అయినా అని. కానీ ఏం జరుగుతుంది? కొన్నిసార్లు మనం మేలే చేస్తాం కానీ కీడు జరుగుతుంది. అది కీడుగా మారుతుంది. మనకు కొంచెం అవగాహన లేకపోవటమో, కొంచెం దాని మీద కంప్లీట్ దృష్టి పెట్టకపోవటమో జరుగుతుంది. తప్పు అనేది జరుగుతుందండి, జరగకుండా ఎందుకు ఉండదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? పొరపాట్లు జరుగుతాయి కదా. భార్య వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాటు జరగచ్చు, భర్త పని చేసేటప్పుడు పొరపాట్లు జరగచ్చు. కుటుంబం కట్టుకోవాలంటే చెప్పండి, తప్పు చేసినప్పుడల్లా అల్లరి చేసుకోకూడదు. చెప్పండి, భార్య తప్పును భర్త క్షమించాలి, భర్త తప్పును భార్య క్షమించాలి. అప్పుడే ఆ కుటుంబం నిలబడద్ది, బిడ్డలు దీవెనకరంగా ఎదుగుతారు. ప్రతి చిన్న తప్పును అల్లరి చేసేసుకుని ఉంటే ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఏముండదు. సంఘం కూడా అంతే. సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం. చెప్పండి, మన కుటుంబంలో 4-5 ఉంటారు కానీ సంఘంలో 100 మంది ఉంటారు. మనుషులు పెరిగే కొద్దీ ఏమవుతాయి? మనుషులతో పొరపాట్లు వస్తూ ఉంటాయి. రాగు అని చెప్పట్లా, పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, హాని జరుగుతుంది. అర్థమవుతుందా? ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం, ఒక విశ్వాసి డబ్బులు అడిగింది మిమ్మల్ని. మీరు ఇచ్చారు, ప్రేమతో 1000 రూపాయలు అడిగింది, ఇచ్చేశారు. ఆ 1000 రూపాయలు ఆమె ఇవ్వట్లా, ఫోన్ కూడా ఎత్తట్లా, కనబడినప్పుడు కూడా కనీసం ఎత్తానమ్మా అని కూడా అంటలా. మీకు ఏమనిపిస్తుంది? మనకి వెంటనే ఒకటి, అమ్మ బయటోడికి కన్నా ఇవ్వచ్చు కానీ క్రైస్తవులకి ఇవ్వకూడదమ్మా. అమ్మో, విశ్వాసులు అంత దుర్మార్గులు. కొద్దిమంది భలే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారండి. అంత త్వరగా వెళ్ళిపోకూడదు అంత దాకా. ఆమెకి ఏ బలహీనత ఉందో, ఒకవేళ హానే చేసింది డబ్బులు తీసుకుంది, నాకు ఊరికే వచ్చినాయి డబ్బులు, చెట్లు కాస్తున్నాయి మా ఇంట్లో. ఎవరింట్లో కాస్తాయి చెప్పండి? చెట్లకి వాళ్ళ ఇంటికి వెళ్దాం మనం. ఎవరింట్లో కాస్తాయి? ఎవరింట్లో కాయు. ఎందుకు వచ్చిన మాటలు అయ్యి చెప్పండి? ఎవరింట్లో కాయు. కానీ మనం దాన్ని అదే ఆ పదాలు వాడతారు, సింపతి, ఎంపతి. చెప్పండి, చదువుకున్న వాళ్ళని చెప్పండి అమ్మా. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. అంటే ఆమె ఏ కష్టంలో ఉందో ఆ కష్టం మనం పట్టాం. అది స్టాండింగ్ ఇన్ మై షూస్ అంటారు ఇంగ్లీష్లో. నా చెప్పుల్లో నిలబడని అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ కష్టంలో ఉన్నానో, నేను ఏ ఇబ్బందిలో ఉన్నానో. కొద్దిమంది అండి, అరే చిన్న తప్పులు కూడా క్షమించలేరు. చిన్న తప్పులు కూడా. పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పింది అదే. ప్రభువా నీవు మమ్మల్ని క్షమించు. ఎప్పుడో తెలుసా? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించలాగన. క్షమించారు ఎప్పుడైనా? సమాధానం కలిగి ఉండాలంటే మీరు ఖచ్చితంగా క్షమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు, వీరిద్దరూ కలుసుకున్న సంఘటన ఒకటి చూద్దాం. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం. దయచేసి బైబిల్ తీయండి. కొద్దిమంది తేరో, కొద్దిమంది తీరు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చదువుతాం చూడండి.
అయితే కేఫా, కేఫా అంటే పేతురుకు దేవుడు పెట్టిన పేరు, అంటే పేతురు గారు. పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించుతిని. అసలు చూడండి, గలతీ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు. నేను అంటే ఎవరు? పౌలు గారు చెప్తున్నాడు. అంతియొకయ అనే పట్టణానికి పేతురు గారు వచ్చినప్పుడు అతన్ని ముఖాముఖిగా ఎదిరించా. పేతురు గారు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి వెంబడించిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మేడగదిలో భాషలు మాట్లాడి, చెప్పండి, ఒక్క ప్రసంగంతో 3,000 మందిని, తర్వాత ఒక్క ప్రసంగంతో 5,000 మంది పురుషులను ప్రభు తటి త్రిప్పి మారు మనస్సు విషయమై బాప్తీసం ఇచ్చినవాడు, గొప్ప దైవజనుడు పేతురు గారు. ఒక మాట చెప్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటి దైవజనుడు అంట అంతియొకయకు వచ్చినప్పుడు పౌలు గారు అతన్ని ఎదిరించాడంట. ఎందుకంటే అతడు అపరాధిగా తీర్చబడెను. అంటే పేతురు లాంటి అపోస్తులుడు కూడా తప్పులు చేస్తారా? చెప్పండి. పేతురు గారు లాంటి అపోస్తులుడు కూడా తప్పు చేస్తాడా? అపరాధి అంటే అర్థం ఏంటి? అపరాధం చేసినవాడు, తప్పు చేసినవాడు, దోషం చేసినవాడు, క్రమాన్ని మీరినవాడు అపరాధిగా తీర్చబడ్డాడంట. ఇది పౌలు గారికి తెలిసి పౌలు గారు అంటే ముఖాముఖిగా, అర్థమవుతుందా? పేతురు గారు, నువ్వు చేసిందేంటి? పద్ధతేనా అది? ఎంతమందికి బోధించావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమందిని దేవుళ్ళకు నడిపించావు, ఎన్ని విషయాలు నీకు తెలుసు, కానీ నువ్వేంటి ఎలా చేశావు అని డైరెక్ట్గానే గట్టిగా గద్దించాడంట. ఎవరు? చెప్పండి అమ్మా, అర్థమవుతుంది మీకు? ఇటు రారు ఎమ్మానుయేల్, ఇక్కడ రాను. ఎమ్మానుయేల్ కంటే నో ఎలిట్రా, నువ్వు పెద్దోడు అయిపోతావు నా దగ్గర నుంచిటే. రా, నువ్వు పెద్దోడు అయిపోతా. ఇటు చూడు, సపోజ్ నేను పేతురు అనుకోండి, ఈయన ఎవరో? పౌలు. ఆత్మీయతలో పెద్దోడు, వయసులో కూడా పెద్దోడే పేతురు. పేతురు మామూలుడుగా చాలా పెద్దోడు, అర్థమవుతుందా? పేతురు గారు ఆత్మీయతలో పెద్దోడు, వయసులో పెద్దోడు. ఇలాంటి పేతురు గారు అంట తప్పు చేస్తున్నాడని పౌలుకి తెలిసింది. పౌలుకు తెలిసి ఉండలేకపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పు తెలుస్తుందని గ్రహించినా కూడా మౌనంగా ఉంటే అది పాపం చేసిన వారితో నువ్వు కూడా పాలు అవటం, ఆ పాపం నీకు కూడా అంటుకోవడం జాగ్రత్త, అర్థమవుతుందా? నిశ్చయంగానే వాళ్ళని ప్రేమిస్తున్నావంట గుర్తుంటే ఎదిరిస్తావు. నో, యు ఆర్ డూయింగ్ రాంగ్, నువ్వు చేసే తప్పు, నువ్వు అలా చేయడానికి వీలు చెప్పాలి కదా అది. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? పేతురు గారు ముందు నిలబడి చెప్పాడు, మీరు చేసేది తప్పని. ఎవరు చెప్పారు? అది ఎంత? పౌలు చిన్నోడు, అర్థమవుతున్నా? చిన్నోడు అని చెప్పడం కోసం నోయల్ని పిలిచి, అంతేం లేదు. ఇమ్మానుయేల్ నాకంటే హైట్ ఉంటాడుగా, మళ్ళా ఎవరు చిన్నోడు ఎవరు పెద్దోడో తెలియదని. నువ్వు బాగా పెరిగిపోతున్నావురా, కాంప్లైంట్ అవుతున్నావు. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? మోహిత్, నీ గురించి ఎప్పుడు అనుకున్నావురా? మాకు అపాయింట్మెంట్ ఇచ్చే వందనాలు. ముందేరా, దా ఇక్కడికి వచ్చి కూర్చో. చెప్పండి. పౌలు పేతురు గారిని ఎదిరించాడంట. చదవండి, ఇంకా ముందుకు రండి. యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చూసారా? అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు నాకు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు నాకు అన్నట్టుగా అన్ని జనులతో కూర్చొని భోజనం చేసేస్తున్నా అంట. ఎవరో? అరే ఏంటోదండి, ఇట్లా అయిపోతాం మనం, అర్థమవుతుందా? మనం అందుకని ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన జీవితాన్ని, భక్తిని. ఎంతసేపట్లో పడిపోతాం అంటే తెలియదు మనకి. చాలా సింపుల్గా పడిపోతాం, సింపుల్గా పడిపోతాం. అన్ని జల్తో కలిసి భోజనం చేయాల్సినంత కర్మేం పట్టింది? దేవుడు ఎన్ని ఇచ్చాడు పేతురికి? చెప్పండి. ఎంత ఇచ్చాడు? ఎంత కృపనిచ్చాడు? ఎంత అభిషేకాన్ని ఇచ్చాడు కదా? భోజనం ఒకటి ప్రమాదకరమైనదండి. భోజనం ఒకటి చాలా ప్రమాదకరమైనది కదా. డాక్టర్ గారు ఏది తినొద్దంటే అదే నచ్చుద్ది మనకి కదా. అసలు ఒక్క మొక్క వేసుకోకూడదా? ఒక్క మొక్క అసలు ఏదో తిన్నట్టు. అసలు ఒక్క మొక్క అమ్మా ప్లీజ్, ఒక్క మొక్క. నువ్వు ఇడ్లీలో పెయిన్ తినకూడదు అంటాడు ఆయనేమో, మనమేమో ఒక్క మొక్క. ఏ మొక్క? ఏసు రక్తమే
మరి పాపం పేతురు గారు ఎందుకు టెంప్ట్ అయిపోయాడో, కలిసి అంట ఎవరితో కలిసి, అన్యజనులతో కలిసి భోంచేస్తున్నాడు, తినేస్తున్నాడు. ఈలోపు యాకోబు వచ్చాడంట. యాకోబు వస్తే అప్పుడు చూసి గబగబా కంగారు పడిపోయాడు ఆయన. చదవండి. సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే ఏంటి? అయ్యో నేనేంటి ఇక్కడ కూర్చున్నా అని వాళ్ళకి భయపడి. ఎవరికి భయపడి? అపోస్తులు, మిగతా అపోస్తులు వచ్చారండి. అక్కడికి వచ్చేసరికి భయపడిపోయి భోజనాల్లోంచి లేచేసాడు. మధ్యలోనే తింటున్నాడో, ఒకవేళ అప్పుడే మొదలు పెట్టాడో ముగింపులోకి వచ్చాడో మనకు తెలియదు, కానీ మధ్యలోంచి లేచి వచ్చేసాడంట. అర్థమవుతుంది మీకు వాక్యం? చదవండి క్రింద. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము, అదిగో అంతే, ఒక్కడు చెడిపోతే ఒక్కడే చెడిపోవడం, 10 మందిని చెడగొడతాడు. యేసు రక్తమే జయం. అంతే కదా. బాగు చేయాలంటే కష్టం, కానీ చెడగొట్టాలంటే ఏమో దారి తప్పించడం. అంటే ఇంజన్ తప్పింది అనుకోండి పట్టాల్లో మీద నుంచి, మిగతా బోగీలు కూడా ఖచ్చితంగా తప్పుతాయి. ఏం తప్పుతాయి? పట్టాలు తప్పుతాయి, క్రమం తప్పుతాయి. మిగతా యూదులు కూడా తప్పారంట. సహజంగా యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు. క్రైస్తవులు క్రైస్తవేతలతో కలిసి తిరగడానికి లేదు. దేవుడు చాలా కండిషన్ పెట్టాడు. మనం ఏర్పాటు చేయబడిన జీవితాన్ని చేయాలి. దేవుని స్తోత్రం. చదవండి. బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. చూసారా? క్రమముగా నడుచుకొనపోవుట నేను చూచినప్పుడు. పౌలు గారు చూశారంటే క్రమముగా లేకుండా అక్రమంగా వాళ్ళు నడుచుకుంటున్నారు అన్న సంగతి వారు పౌలుకి అర్థమైతే అంటున్నాడంట, నీవు యూదుడవయుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా. అబ్బా, అందరి ముందు అంటున్నాడు కేఫా గారిని. ఎట్లా అనిపిస్తుంది మనకి? ఎంత ఇగో కదా మనకి. నేనేంటి, నా స్థాయి ఏంటి, నన్ను అనేంతటోడా అనిపించదు. పేతురు పత్రిక దీని ఎంత అన్నాడా, ఎంత అన్న పేతురు గురించి, ఎంత అన్నటువంటి పౌలు గురించి పేతురు గారు అంటాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కూర్చోండి, ఎంచుకోండి. అదిగో ఆ మాట చూడండి. పేతురు ఏమని మెన్షన్ చేస్తున్నాడు పౌల్ని? మన ప్రియ సహోదరుడు. ఎవరు పౌలు? అందరి ముందు గద్దించాడు, అందరి ముందు కేకలేశాడు. ఏయ్, నువ్వు పేతురువేనా? అసలు అపోస్తుడువేనా? పాస్టర్ గారువేనా? ఏం పనులు అయ్యి తినొచ్చట్టగా అన్యజనులతో కూర్చొని నువ్వు చెడిపోయింది కాక 10 మందిని మోసం చేసావు, 10 మందిని ఏం వాళ్ళని దారి తప్పారు అని అందరి ముందు గద్దించాడంట. అలాంటి గద్దించినటువంటి పేతురుని, అలాంటి గద్దింపులు పొందిన పేతురు గద్దించిన పౌలు గురించి అంటాడు. ఏమంటాడు? మన ప్రియ సహోదరుడైన పౌలు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవ్వరు దయచేసి నా కొరకు ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. నేను ప్రార్థన చేసుకునే వచ్చా ఇంట్లో. ప్రభువా, నాకు వాక్యం అయింది. మీరెవ్వరు నా కొరకు ప్రార్థన చేయొద్దు. కళ్ళు తెరిచి వాక్యం వినండి. దేవుని స్తోత్రం. మీకు ఇంకా ఓపుకుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ప్రార్థన చేయండి నా కోసం. మీరు నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గద్దిస్తే మనకేముంటుంది లోపల? ఏంటి వాడేంటి, వాడి స్థాయి ఏంటి, వాడేంటి నన్ను గద్దించడం ఏంటి, అసలు నిన్నగాక మొన్న వచ్చిన పిల్ల బచ్చాగాడు అనుకో. మనం చెప్పరేంటమ్మా? అనుకోమా? అసలు మన నోటి నుండి అయ్యే వస్తాయి. ఎవరు కనబడితే వాళ్ళకి అదే చెప్తాం. అసలు పౌలు స్థాయి ఏంటమ్మా, నా స్థాయి ఏంటి? తిన్నానే అనుకో, తప్పే అనుకో, అందరి ముందు గద్దిస్తాడా? చించుకుని లాక్కొని ఓహు ఆలోచించి అగాధంలాగా చేసేసుకుంటాం అంతే, మనుషుల మధ్యలో సమాధానం పోగొట్టుకోవడానికి. కానీ ఏం చేశాడు ఇతర? చూడండి ఏమన్నాడు? మన ప్రియ, చదవండి 3వ అధ్యాయం 15వ వచనం. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన, పిచ్చోడు అనుకోట్ల పౌలుని. ఏమంటున్నాడు? మామూలుడు కాదు పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని గద్దించారా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా?
ఎవరైనా మీతో కటువుగా మాట్లాడారా? విశ్వాసులే కానీ, సేవకుడే కానీ. కానీ మీకు మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మీరు సమాధానం కలిగి ఉండాలంటే మీరేం చేయాలి తెలుసా? కాపాడుకొనుటలో, ఏం కాపాడుకొనుటలో? ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పేతురు ఇక్కడ ఏం కలిగి ఉన్నాడు? పోతే పోయాడు, నాకెందుకు, నన్ను అన్ని మాటలు అంటాడా అనుకోట్లా. అర్థమవుతుంది మీకు? మీరు వాక్యం గమనిస్తే అపోస్తల కార్యాలు చదివితే మార్కు అనేటువంటి యవనస్తుడి విషయంలో పౌలుకు బర్నబాకు పెద్ద గొడవ జరిగింది. వింటున్నారా మీరు? మిమ్మల్ని కొద్దిమందిని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది, వింటలేదేమోనని. అందుకని వింటున్నారా అని అడుగుతున్నా. దయచేసి వినండి. పౌలుకు బర్నబాకు ఇద్దరు గొప్ప దైవజనులు, ఇద్దరు కలిసి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించారు. ఈ ఇద్దరికి ఒక వ్యక్తి విషయంలో గొడవ వచ్చింది. పాస్టర్ గారికి గొడవలు వస్తాయా? విశ్వాసాలకు గొడవలు వస్తాయా? వస్తాయి. అది మంచి కారణానికి కూడా రావచ్చు, మంచి కారణానికి కూడా రావచ్చు. కానీ మనం ఏం కాపాడుకోవాలి? అమ్మా చెప్పండి అమ్మా, ముగించేస్తాలే చెప్పండి అమ్మ, చెప్పండి. ఏం కాపాడుకోవాలి? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు బర్నబా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు మార్కు విషయం. ఏంటి అంటే ఏమీ లేదు, చిన్న విషయం. మార్కు అనేటువంటి యవనస్తుడిని వీళ్ళిద్దరూ కలిపి తీసుకెళ్లారు పరిచర్యలో. సువార్త చేయడానికి ఊరూరా తిరుగుతున్నారు. వీళ్ళతో పాటు మార్కు అనే యవనస్తుడు కూడా వచ్చాడు. ఒక ఊరు వెళ్ళిన తర్వాత అర్ధంతరంగా వెళ్ళిపోయాడు ఇంటికి. ఎవరు వెళ్ళిపోయాడు? మార్కు. ఎవరిని వదిలిపెట్టి? పౌలుని బర్నబాని పరిచర్యలు అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతున్నా అని అలిగాడో, మరి లేకపోతే కోపం వచ్చిందో, లేకపోతే ఇంటి మీద బెంగేసిందో, ఏదో కారణం కావచ్చు, వెళ్ళిపోయాడు. కారణం రాయబడలే అక్కడ. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన మార్కు బర్నబా పట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన మార్కుని పట్టుకుని మొత్తానికి దారిలో పెట్టాడు. మళ్ళా పరిచర్య మధ్యలో అట్ట వెళ్ళిపోకూడదు, దేవుని పని అంటే నమ్మకంగా చేయాలి, ఆఖరి వరకు చేయాలి, గంతులు వేయకూడదు, కుప్పి గంతులు వేయకూడదు అని నమ్మకంగా చెప్తే మొత్తానికి సరే నేను కూడా పరిచర్లో వస్తాను మళ్ళీ బయలుదేరాడు. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో సెకండ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు, థర్డ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు మళ్ళీ బయలుదేరాడు, నేను వస్తా అని. పౌలు అంటాడు, ఇట్టంటోడు రాకూడదు అంటాడు. పౌలు అంటే మామూలుడు కాదు, మిలిటెంట్ అనమాట. అంతే. ఉంటే ఖచ్చితంగా ఉండు, లేకపోతే పో. ఎందుకు ఇట్టండి ఇవన్నీ? నువ్వు పోయినసారట్టగా నాటకాలు వేసిపోయావు, మళ్ళీ ఇప్పుడు వస్తాను, మళ్ళీ ఇప్పుడు ఉంటావో లేదో గ్యారంటీ. నువ్వు వద్దు, ఇట్టంటే పనికిరాడలు సేవకు, నువ్వు వద్దు రామాక అంటాడు. బర్నబా అంటాడు, ఓరి బాబు చెప్పాను నేను, వస్తా అన్నాడు, మారాడంట, వస్తాడంట, మనతో పాటు కలిసి పని చేస్తాడంట, తీసుకెళ్దామంటాడు. ఇద్దరులో ఎవరు రైటు? ఎవరు రైటు? పౌలు దృష్టిలో రైటే అది. సగం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు ఏం పని చేస్తాడు చెప్పండి? అటనో నమ్ముకొని ఇక్కడ వదిలిపెట్టేస్తే ఏమవుద్ది? ఇప్పుడు నేనే ఉన్నాను, వాక్యం చెప్పేశాను, నాన్న మీరు ఎంత పూర్తి చేసి ఎలాంటి జాగ్రత్తగా అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళిపోయాను అనుకోండి. వచ్చేసరికి టెంట్ అట్టాగా ఉంది, కుర్చీలు అట్టాగా ఉంది, మైక్ ఇట్టాగా ఉంది. ఏమనిపిస్తుంది నాకు? ఏమనిపిస్తుంది? టెంటోడికి పని ఇంకోసారి ఈ కాదు ఇంకోటి కాపు చెబుదాం అనిపిస్తుంది. అంతేగా. మార్కు మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి కోపం వచ్చింది పౌలుకి. ఇట్లాంటి వాడిని నమ్ముకుని మనం పరిచయలో తీసుకెళ్తే వాడు మన మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఈసారి ఇంకొకటి అంటాడు కాబట్టి వీడిని అసలు ఇట్లాంటి వాడు పరిచర్యకే పనికిరాడని మానేయమంటాడు, వద్దంటాడు. బర్నబా అంటాడు, వాడిని వదిలేస్తే ఇంకా పాడైపోతాడు, వాడిని తీసుకెళ్దాం మనతో పాటు, మారాది అంటున్నాడు, మనతో కలిసి ఉంటుంది అంటున్నాడు, పరిచర్య చేస్తా అంటున్నాడు, ప్రయోజనకరంగా బ్రతుకుతుంది అంటున్నాడు, తీసుకెళ్దాం అంటాడు బర్నబా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇద్దరిలో ఎవరిది తప్పు లేదు. అసలు గొడవ వీళ్ళ గురించి కాదు. నీది తప్పు అంటే నీది తప్పు అనుకుంటాక లేదు, ఇంకొకరి గురించి వీళ్ళిద్దరి మధ్యలో వాదం వచ్చింది. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, ఇద్దరు సేవకులు అంటే విడిపోయారంట. సరే, మార్కు వచ్చే లెక్క అయితే నేను మాత్రం నీతో కలిసి సేవ చేయనన్నా అంట. ఎవరో? పౌలు గారు. మార్కుని మాత్రం నేను వదిలిపెట్టను, నిన్న వదులుతా కానీ ఆడు కుర్రోడు ఇప్పుడే వస్తున్నాడు సేవలోకి, ఆడిని వదిలేస్తే అట్టా పాడైపోతాడు. బర్నబా అండి నంబర్ 1 క్యారెక్టర్. బతిమాలో, బామాలో, బొజ్జగించో, ఆదరించో, ధైర్యపరిచో,
ప్రోత్సహించి జాగ్రత్తగా మెల్లగా లాక్కొస్తాడు. పౌలు అట్ట కాదు, ఉంటే ఉండి పోతే పో, నువ్వు లేకపోతే మాత్రం పని అయిపోద్ది అంటే ఇంకొకరిని దేవుడు తీసుకొస్తాడు అనే లెక్క పౌలుది. ఒక్కొక్కరిది ఒక ఆలోచన, ఎవరిది తప్పు కాదు. కొద్దిమంది సాఫ్ట్గా ఉంటారు, కొద్దిమంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ముక్కు సూట్ అంటారు తెలుసుగా, ముక్కు పగిలేదాకా ఊరుకోరట. అట్లా ముక్కు సూటిగా పోయే మనస్తత్వం పౌలుది. ఇక ఇప్పుడు ఏం చేశారు, పౌలు అన్నాడు ఆడొచ్చే లెక్క నేను నీతో కాలం నువ్వు పోమన్నాడు. పౌలు ఇంకో చోటుకి వెళ్ళాడు సువార్త చేయడానికి. బర్నబానేమో మార్కుని తీసుకుని ఇంకో చోటుకు బయలుదేరాడు. చూసారా? కానీ మీరు గమనిస్తే అపోస్తుల కార్యాల్లో మళ్ళా వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. దేవుని స్తోత్రం. వాదం వచ్చింది కాబట్టి, విడిపోయాం కాబట్టి మేము నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడొద్దు. నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడొద్దు. నేను పరిచయం చేసి చూడకు నువ్వు రామాక, నువ్వు పరిచయం చేసి చూడకు నేను రాను. మరి నువ్వు నేను వేరు బద్ధశత్రులు అన్నట్టు ఉన్నారా? లేరు. మీరు తిమోతి పత్రిక చదివితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం ముగించేస్తున్నా చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అమ్మ, 11వ వచనం. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కు, ఇదిగో చెప్పానే ఎవరి గురించి గొడవ వచ్చింది. మార్క్ అంటే తెలుసా మీకు? మార్కు గుర్తుపెట్టుకోవాలంటే చేప పేరు గుర్తుపెట్టుకోండి. అది తెలుసా మీకు? మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము. చూసారా? చూసారా? పౌలు ఏమన్నా అహంతో నేను ఒకరోజు మాట అన్నా, ఆ మాట అంటే మాటే, నాకు అసలు మార్కు వద్దు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే ఈ మార్కు తీసుకురా, వచ్చేటప్పుడు తీసుకురా అని తిమోతికి రాస్తున్నాడు ఉత్తరం. అంటే నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తాను అంటే, పరిచర్యలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టుగా ఆమె అనుకోపోవచ్చు, ఆమె అనుకున్నట్టుగా ఈమె అనుకోపోవచ్చు. కానీ మనం ఏం కలిగి ఉండాలి అమ్మా? ఏం కలిగి ఉండాలి? అందరితో సమాధానం, మరి ముఖ్యంగా వ్యక్తితో, ఒకనితో ఒకడు, ఒకనితో ఒకడు. పౌలు బర్నబాలు విడిపోయింది శాశ్వత కాలం కాదు, కొంచెం కాలం విడిపోయారు, కానీ మరలా తిరిగి కలిసి సేవ చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వచ్చిందా? బైబిల్ చెప్తుంది సూర్యాస్తమయం వరకే ఉండాలంట. అంతేనా? చదవండి ఆ మాట. ఎక్కడుంది? ఏమో ఎవరని చెప్తారా? ఎక్కడుందన్నమాట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. చూసారా? కోపపడుడి గాని పాపము చేయకుడి. ఎప్పటి వరకు ఉండకూడదంట? నేను ఇంకా ఇందా తప్పు చెప్పా. సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదంట కోపం. అట్ట దిగిపోవాలండి బస్సు మని కూర్చుని 2 చుక్కలు నీళ్ళు పోతే ఏమవుద్ది? పొంగు ఏమవుద్దమ్మా? అరే మళ్ళా పొంగుద్దా? వెంకటరామయ్య పొంగుద్దా? పొంగదు. చూడండి మీరు దాన్ని చూడండి. 2 చుక్కలు పోసిన తర్వాత మళ్ళీ పొంగుద్దేమో? పొంగదు. మన కోపం అట్లా ఉండాలి. నేను మాట అంటే మాటే, సచ్చినా సరే. అంతదాకా ఎందుకు? సత్యదాకా ఎందుకు చెప్పండి? దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి అమ్మా? ఎక్కడ దాకా ఉండాలంట? లోపే. అర్థమవుతుందా? సూర్యుడు అస్తమించడం అంటే సాయంత్రం 6 లోపు, సాయంత్రం 5 లోపు. ఒక్కోసారి వేసాకాలం అయితే సాయంత్రం 7 దాకా సూర్యుడు కనబడతాడుగా, 6:30. ఈ లోపే ఏమైపోవాలంట? కోపం. భార్య మీద కోపం వచ్చిందా? భర్త మీద కోపం వచ్చిందా? పాస్టర్ గారి మీద కోపం వచ్చిందా? పక్కన విశ్వాసం మీద కోపం వచ్చిందా? ఏమవ్వాలి చెప్పండి అమ్మా? ఎక్కువసేపు ఉండకూడదు. అర్థమవుతుందా? కోపం ఎక్కువసేపు ఉంటే తొందరగా నువ్వే పోతావు. ఇంకేం చెప్పండి నేను అంతకు మించి. ఓరికి కోపం పెట్టుకున్నావు అనుకో, నువ్వే తొందరగా పోతావు. కోపం అంట బుద్ధిహీనుని అంతరింద్రియాల్లో ఉంటుందంట. ప్రసంగి గ్రంథం చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూస్తారా? 9వ వచనం. ఆతురపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు
కోపము సుఖ నివాసము చేయను. హాయిగా ఉంటుందంట కదా. కోతులు వచ్చి మన చెట్ల మీద ఉంటాయి చూసారా, మనం తోలేదాకా వెళ్ళావు. కొన్ని అయితే అసలు మన బెదరెత్తా చూస్తాయి. ఏమన్నా నువ్వు వచ్చి జాంకాయలు తినకుండా అసలు వచ్చిన దానికో సత్తంటే ఆకలేసి అన్నట్టుగా ఉంటాయి. బుద్ధిహీనుని అంతరింద్రియాల్లో అంట ఏముంటుందంట, హాయిగా ఉంటుందంట. అది ఏంటిది? ఎవడాడు? హీజ్ ఎ ఫూల్. వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడికి గుండెల నిండా, మనసు నిండా, కళ్ళ నిండా, నోటి నిండా కోపమేక. నోరు తెరిస్తే మురికి మాటలే, కళ్ళతో కోపం ఎర్రగా అయిపోతాయి, ఎప్పుడు కోపమే. ఆడెవడో రాశాడు పాట, ముక్కు మీద కోపం అంట అందం అంట. ఆ లావుడికుంటే ఎంత అందంగా ఉంటుందో తెలిసేది. ఆ లావుడికుంటే, ఆ పాట రాసినవాడు ఆ లావుడికుంటే అందమో మంటో తెలిసేది. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? కోపం బుద్ధిహీనుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, బలహీనులు ఉన్నారా? పొరపాటు చేసిన వాళ్ళు ఉన్నారా? తప్పు చేసిన వాళ్ళు ఉన్నారా? నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? కానీ నువ్వేం చేయాలి? హాని చేశారు రైటే, కానీ నువ్వేం చేయాలి తెలుసా? వారిని క్షమించాలి. కొలస్సీ 3:13 మళ్ళా చదవండి. మీలో ఎవడైనాను, ముగించేస్తున్నాను, ఎవడైనాను తనకు హాని చేసిందని ఒకడు అనుకొని ఎడల అది ఒకనినొకడు సహించచ్చు. ప్రియమైన వాళ్ళరా, సహించే వారే పరలోకంలో ఉంటారు. సహించకుండా, ఓర్చుకోకుండా తోలనాడే వాళ్ళు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేరు. ఒకరినొకడు సహించుచు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగనా. అబ్బా, ప్రభు ఎలా క్షమించాడో తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన ఎలా క్షమించాడో ఒక్క మాట చూద్దాం, చూడండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను, అది క్షమించడం అంటే ఏంటి తెలుసా? ఇంకెప్పటికీ అంట దేవుడు. మనం అనేక సార్లు చెప్తాం, ప్రభా నేను పాపిని, ప్రభా తోలనాడనయ్యా, నోటికి వచ్చినట్టు తిరిగానయ్యా, మాట్లాడనయ్యా, అదయ్యా ఇదయ్యా మనం చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంట తాను అన్నటికీ, అబ్బా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు చేసిన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చిన. అది ప్రభు క్షమించిన విధానం. ఏం చేయాలి? ఆయన ఎట్లా క్షమించాడంట? ఎన్నడూ, మనం నిజంగా క్షమిస్తే ఎన్నడూ జ్ఞాపకం. మనమండి అపవాది అట్లా గుర్తు చేస్తాడు. నేను అనుకుంటాను, యోబు తన భార్యను క్షమించాడు. యోబు భార్య ఏమందే యోబుతో? దేవుని దూషించి చచ్చిపోరాదు, ఎందుకు ఈ బతుకందే. మొత్తానికి కొన్ని సంవత్సరాలు అయింది. ఈ లోపు దేవుడు ఆశీర్వదించాడు. మరలా 2 ఆశీర్వాదం దేవుడిచ్చాడు. వేరే ఆమెతో కన్నాడా పిల్లల్ని? ఆమెతోనే కన్నాడా? అంటే ఏం చేసి ఉంటాడంటారు? యోబు భార్యని ఏం చేశాడు? ఇంకా నేను మాటలు చెప్పనా? అసలు ఆమె అన్న మాట గుర్తుండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫలానా తారీఖు ఫలానా టైంకి నువ్వేమన్నావో తెలుసా అని భార్యతో మొదలెట్టామనుకోండి. ఫలానా తారీఖు ఫలానా రోజు నువ్వేమన్నావో తెలుసా అని భార్య మొదలెట్టింది అనుకోండి భర్తతో. ఏం జరుగుద్ది? ఇల్లు పీకి పందిరేసుకోవటమే. యేసు రక్తమే. యోబు అధికమైన నీతిమంతుడు కావడానికి కారణం ఏంటి తెలుసా? యోబు తన భార్య విషయంలో, చెప్పండి, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాటని, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే తిరిగి యోబు భార్యను దీవించి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. 140 సంవత్సరాలు బ్రతికాడంటే యోబు. మీరు ఎక్కువ రోజులు బ్రతకాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. స్తోత్రం. ఒకనితో ఒకడు. అర్థమవుతుందా? మీ పక్కనున్న వాళ్ళతో సమాధానంగా ఉన్నారా? అరే, మన సంఘంలో ఉన్న విశ్వాసులతో సమాధానంగా లేకపోతే ఎట్లాగండి? పాస్టర్ గారితో సమాధానంగా లేకపోతే ఎట్లాగండి? చెప్పండి. పాస్టర్ గారితో సమాధానం లేకపోతే ఇంకేం సేవ చెప్పండి? అది ఇంకేం సేవ? కొన్నిసార్లు నాకు కూడా అనుభవాలు ఉన్నాయి, చేదైన అనుభవాలు సేవకులతో. కానీ అనేక మార్లు దేవుని వాక్యం ద్వారా నన్ను నేను సరి చేసుకుంటూ, ప్రభా
ఐక్యతను పాడు చేయడం. అపవాది మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఇతరుల తప్పులు గుర్తు చేస్తాడు ఎక్కువ. అపవాది చేసే పని అది, ఇతరుల తప్పులు. అసలు అమ్మో కెలకేస్తున్నాయి అంట. ఏమేస్తున్నాయి? మెలక వేయట్లేదు. కెలకలెత్తే అట్టగు, కెలకలెత్తే నీ ఆశీర్వాదాలు పోతాయి. దేవుడు అన్నట్లుగా మనం ఏం చేయాలి? ఇక ఎన్నడు స్తోత్రం. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక సిగ్గుపడరంటివే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నేను సిగ్గుపరచడు. చెప్పండి, మనం ఒకనితో ఒకడు, ఇది ఆత్మ నియమం. దేవుని స్తోత్రం. శరీర నియమం ఏంటో తెలుసా? ఒకరితో ఒకడు వేరే ఉండడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ సమూయేలు గ్రంథం. నేను ఈరోజు చాలా విషయాలు చెప్పాలనుకున్నా, అయితే ఏంటంటే మీలో కొద్ది మంది వినే మనసు లేరు కాబట్టి నా వర్తమానాలన్నీ బయట అందిస్తున్నా. అర్థమవుతున్నా? మీరు కొంచెం సహకరిస్తే మీకు కూడా పూర్తి వర్తమానం ఇవ్వడానికి నాకు కూడా సంతోషంగా ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయ్యా కుమార్తె అయిన రిస్బా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు. చెప్పండి, తప్పేముంది ఇంట్లో? అర్థమైంది మీకు? సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలు రాజుకి ఉపపత్ని అంట, ఆమె పేరు రిస్పా. ఈ రిస్పా అంట, ఈ రిస్పాకు ఉన్నటువంటి ఉపపత్నిని అబ్నేరు ఆమెతో కలిసి కాపురం చేశాడంట. ఈ మాట ఇష్బోషేతు అనేవాడికి తెలిసి, నా తండ్రికి ఉపపత్ని యొక్క దాన్ని నీవెందుకు కూడావు అంటే, ఇష్బోషేతు ఎవరు? సౌలుకి కుమారుడు. ఈ మాట అంటే తప్పేమని చెప్పండి? నువ్వు చేసింది తప్పు అని గద్దించాడు. ఎట్లా చేయగలిగావు అసలు నువ్వు? అబ్నేరు ఎవరో తెలుసా? సౌలుకు సైన్యాధిపతి. అబ్నేరు సౌలు రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ సైన్యాధిపతి రాజుగారి యొక్క ఉపపత్నితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న సౌలు గారి కుమారుడు ఎందుకు ఇట్లా చేసావని గద్దించాడు. చదవండి ఏం జరిగిందో. ఇష్బోషేతు అడిగిన మాటకు అంతే, తప్పు చేసిన వాడిని తప్పు అంతే ఊరుకుంటారు. అసలు శర్రెత్తుకొచ్చేస్తుంది కొద్దిమందికి. అసలు వచ్చేసింది అయ్యగారికి. ఏమొచ్చేసింది? వచ్చేసింది బహుగా కోపగించుకుని నేరం మోపుతున్నాడా? చేశాడా? చేశాడు. చేసింది చెప్తుంటే కోపం వచ్చేసింది. అర్థమవుతుంది. నేను మీకు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, చేసింది చెప్తే పేతురుకి కోపం రాలా. పౌలుని ప్రేమించాడు, పౌలు మంచివాడిగా తీసుకున్నాడు, పౌలు నాకు ప్రియమైన సహోదరుడు అనుకున్నాడు. కానీ ఇష్బోషేతు చెప్పిన మాటనే అబ్నేరు నా మేలు కొరకు చెప్పాడు అనుకోవట్లే. పెద్ద పెద్ద డైలాగులు ఎత్తున్నాడు. చూడండి, నేను నీకు ఉపకారం చేస్తే నన్ను కుక్కతో సమానంగా చూస్తావా అని ఏం చేశాడు చూడండి. పదకొండవ వచనం. కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాట పలకలేకపోయాను. చెప్పండి, అవకాశం ఇస్తేనే కదా మాట్లాడేది. కొద్దిమంది పొగుడుకుంటే చాలు. అమ్మా నువ్వు సూపరు, నువ్వు కూడా సూపర్ అమ్మా, నీ చీర బాగుంది, నీ చీర కూడా బాగుంది. ఇంతే. భక్తిలోకి వెళ్ళరు, లోతుకి వెళ్ళరు, గద్దించుకోరు, గట్టిగా చెప్పుకోరు. తప్పమ్మా, 9ంటికి ఆరాధన ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా ఉంటావేంటి, ఎప్పుడన్నారా? అవి మాట్లాడుకోరు అసలు. అవి నాకెందుకు? అవన్నీ నాకు అనవసరం. మీ ఇంట్లో పెట్టిన పలహారం బాగుందమ్మా, పులిహార కమ్మగుందమ్మా, ఈ గొడవే. పులిహార ఎంతసేపు ఉంటుంది చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలుని కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు,
పగవాడు లెక్కలేనని ముద్దులు పడి చంపేశాడండి ఇష్బోషెతుని. మీరు తర్వాత చదివితే ఈ అధ్యాయం అంతా నేను ముగిస్తున్నాను. ఊరకే అంత కోపం ఏంటి చెప్పండి. పగ పెంచేసుకున్నాడు, కోపం తెచ్చేసుకున్నాడు, చంపేశాడు. హాని చేసినట్లుగా మనం అధ్యాయంలో చదువుతాం. చదివించడానికి టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, చూడండి పేతురు ఎంతగా సమాధానంగా ఉన్నాడో. ఈ ఈ ఈ అబ్నేరు చూడండి ఎంత సమాధానంగా ఉన్నాడు. ఎవరైతే సమాధానంగా ఉంటారో వారు దేవుని పిల్లలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించి మర్చిపోవాలండి. పనులే మంచి పొరపాటు, ఇతరుల బలహీనతలు పొరపాటు అందుకోవాలి, పొరపాటు చేశారు అందుకోవాలి, అప్పుడే క్షమించగలం. కాదండి మీకు తెలియదు వాడి సేదెంతో, ఆడి సేతులు కొలిసేంత దాన్ని ఏమంటారు ఇన్స్ట్రుమెంట్లు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? సేతులు కొలిసే ఇన్స్ట్రుమెంట్లు ఏమైనా ఉన్నాయా? ఆడి సేదంతో దాని సేదమ్మా, దాని కడుపు నిండా సేదే అంట. ఎప్పుడు దూరా కడుపులోకి నువ్వు? కడుపు నిండా సేదేనా? స్టేట్మెంట్లు, భారీ స్టేట్మెంట్లు ఇవ్వమాకండి. ఏమో కొద్దిమంది అత్తలు ఇచ్చేస్తారు కోడల గురించి. అమ్మో పొరపాటు చేసుకుందాం కానీ అయ్యా అయ్యా పొరపాటు చేసుకుందావా? కడుపు నిండా సేదేనయ్యా, నిలువెల్ల విషమేనయ్యా. నో నో నో. విషం విరిచేసే ప్రభు ఉన్నాడు. చేదును మేలుగా మార్చేవాడు, తీపిగా మార్చే ప్రభు మనతో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, సమాధానంగా ఉంటాకి ఇష్టపడు, ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం భూమి మీద కొద్ది రోజులే ఉండబోతున్నాం. ఆల్రెడీ చాలా వయసు అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు. ప్రపంచంలో భయంకరమైన అల్లకొల్లల పరిస్థితులు ఉన్నాయి. మీరు సమాధానంగా ఉంటే మీరు కొన్ని రోజులు బ్రతుకుతారు. స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మీ వాదనే మీకు కరెక్ట్ అని చెప్పుకుంటూ అట్లా జీవిస్తే మిమ్మల్ని ఏం చేయలేం. పేతురు అండి పౌలు గారు మాట్లాడుతుంటే మౌనంగా అట్ట నుంచున్నాడు అంతే. వాదించాడా? ఏ పిచ్చోడు అనుకున్నావా, నేను నాకు తెలియదు అనుకున్నావా అన్నాడా? ఏం లేదు, మౌనంగా గద్దింపు స్వీకరించాడు. తర్వాత పౌలు గారు చనిపోయాడు కానీ పేతురు ఇంకా సేవ చేశాడు. ఆ తర్వాత కూడా అన్నాడు, మన ప్రియ సహోదరుడైన మామూలుడు కాదు, చాలా జ్ఞానం కలిగినాడు. ఆయన మాటలు నాకులాగా ఉండవు, చాలా నిగూఢంగా మాట్లాడతాడు. ఆ క్రింద మనం ఇందాడు చదివిన వచనాలు 3వ అధ్యాయం 15, 16 వచనాలు మీరు చదివితే పామర్లకు అర్థం కాదు ఆయన మాటలో. చాలా తెలివైనడు ఆయన. ఎట్లా పొగుడుతున్నాడు చెప్పండి. అసలు మనం పొగుడుతామా? ఒక మాట అంటే ఎవరిదన్నా మనల్ని ఒక మాట అంటే వాళ్ళని పొగుడుతామా? మళ్ళా అమ్మో ఎన్ని మాటలు వస్తాయో, కష్టమైనవి అట్లాంటివి రాస్తాడు. అలాంటోడు మామూలుడు కాదు పౌలు అంటే. ఎంత మంచి మనసు అండి పేతురికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అహాన్ని పక్కన పెట్టండి, అహాన్ని పక్కన పెట్టండి, శరీర సంబంధమైన అహాన్ని పక్కన పెట్టండి. ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండండి. ఇది దేవుని నియమం. ఆమేన్, హల్లెలూయా. వ్యర్థమైన గాయాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంగతులు అవే గుర్తు తెచ్చుకోమండి. వాటిని వదిలేయండి. ప్రేమించడం ప్రారంభించండి, క్షమించడం ప్రారంభించండి. అంటాడు కదా, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును ఒకరినొకడు క్షమించుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎంత పాపులం అండి, అసలు ఎంత ఘోరం మనకి చెప్పండి. కానీ ప్రభు ఏం చేశాడు? దయతో మనల్ని క్షమించాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం చేసిన పాపాలకు మనం రక్షించబడాల్సిన అసలు అవసరం ఉందా? అసలు రక్షించబడతామా అసలు దేవుడే కనుక చూస్తే కదా? 131 కీర్తన 2వ వచనంలో మనం చదువుతాం, ప్రభువా దోషంలో నువ్వు కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ యూ? ఎవడు నీ ఎదుట నిలబడగలడు? ఏంటి ఇక్కడ నిలబడింది మైక్లో వాక్యం చెప్తున్నా అంటే దేవుడు పట్టించుకోవట్లేదు అనుకున్నారా? ఆయన అన్నీ తెలిసిన వాడే, కానీ ఆయన క్షమిస్తున్నాడు. వీపు వెనక తట్టు వేసుకుంటున్నాడు. వీపు వెనక తట్టు ఏముందో కనబడద్దా మనకి? ఇటు తిరుగుద్దా మేడా? తెప్పి చూడండి ఒకసారి. తిరగదు. వీపు వెనక తట్టు వేసుకున్నాడంట. ముందు పెట్టి కూర్చోట్లా. కొద్దిమంది ముందే రాసు కూర్చున్నారు పలకల మీద. ఇదిగో ఈమె ఇది చేసింది, ఈమె ఇది చేసింది, ఈమె ఇది చేసింది. ఇదే వెనక్కి పడేయరు, దాన్ని వెనక్కి పడేయరు, వెనక్కి పడేయరు, వెనక్కి పడేయి. సమాధానంగా ఉండు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఒకనితో ఒకడు సమాధానము కలిగి ఉండు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం నెరవేర్చడానికి ఇష్టపడండి, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. మీ వల్ల కావట్లేదా? దేవుణ్ణి అడగండి సహాయం. ఎవరైనా మీకు హాని చేశారా? మీకు వారి వలన ఇబ్బంది కలిగిందా?
మీకు వారి వలన నష్టం జరిగిందా, మీకు వారి వలన ఇబ్బంది కలిగిందా, దుఃఖం కలిగిందా, క్షమించి సమాధానం కాపాడుకో, ఐక్యతను కాపాడుకో. ఎంతకాలం ఇక్కడ ఉండవు. ఐక్యతను కాపాడుకునే వాళ్ళే పరలోకంలో ఉండబోతున్నారు. ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారే దేవుని రాజ్యంలో రేపు ఉండబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? ఇంకా నీకు శత్రువులు ఉన్నారా? ఇంకా నువ్వు మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇంకా నువ్వు గడప తొక్కని వాళ్ళు ఉన్నారా? ఎలాంటి అనుభవాలు అవి? వాక్యానుసారమైన అనుభవాలు కాదు, కాదు, కాదు. శరీర సంబంధమైన మనసును విడిచిపెట్టు. ప్రభువా, నీ వాక్య ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయి. హాని చేశారా? ఇష్బోషేతు గద్దించి ప్రేమతో చెప్తే అయ్యో అబ్నేరు పగబెట్టుకున్నాడండి, హాని చేశాడు. కానీ పేతురుని పౌలు గద్దించి సరిచేయడానికి ఇష్టపడితే దాన్ని మనసులో పెట్టుకోవాలా, సరి చేసుకున్నాడు. కానీ పేతురు పౌలుని ఎంతో ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దింపులను తీసుకోవాలి. అవి నీకు మేలు చేసేవి. భయంకరమైన కీడు నీ మీదకి రాకుండా, భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాకుండా దైవజనుడు నీకు బోధిస్తాడు. దైవజనుడు నిన్ను కొన్నిసార్లు గద్దిస్తాడు. స్వీకరించే మనసు నీకుందా? సమాధానం పోగొట్టుకున్నావా? సేవకునితో, విశ్వాసతో సమాధానం పోగొట్టుకున్నావా? ఈరోజు వచ్చిందమ్మా, ప్రార్థన చేయి. ప్రభువా, సమాధానం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి. చేయాలి. అందరూ నోరు తెరిచిన ప్రార్థన. గంట వర్తమానం విన్నారు మీరు, ఒక్క 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయడానికి నోరు రాకపోతే మీరు ఏమీ వినలేదని అర్థం, మీకు ఏమీ అర్థం కాలేదని అర్థం. నీకు శత్రువులు ఎవరు ఉంటాకి వీల్లేదు. ఎవరిని శత్రువుగా భావించొద్దు. మనం భూమి మీద కొద్ది రోజులే ఉండబోతున్నాం. పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయన్ను ఆరాధించే అనుభవాల్లో సంతోషంతో సమాధానంతో ఆయన సన్నిధిలో ఉండబోతున్నాం. భర్తతో సమాధానంగా ఉంటున్నావా? భార్యతో సమాధానంగా ఉంటున్నావా? ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటున్నావా? తోటి విశ్వాసులతో సమాధానం కలిగి ఉంటున్నావా? సేవకునితో సమాధానం కలిగి ఉంటున్నావా? తోటి సేవకులతో సమాధానం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. సమాధానం చాలా అవసరం. బలహీనతలు ఉన్నాయా? పొరపాట్లు ఉన్నాయా? తప్పులు జరుగుతున్నాయా? మాటి మాటికి నీకు హాని చేస్తున్నారా? నేను ఇబ్బంది గురి చేసే మాటలు మాట్లాడుతున్నారా? అయినా ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. వాక్యం నెరవేర్చే విషయంలో, దేవుని నీతి ప్రకారం నడుచుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకై ప్రభు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాడో చూడు. సమాధానం కోరుకోవడానికి ఒక్క అడుగు ముందుకై, ఒక మంచి మనసుతో ఒక స్టెప్ తీసుకో. ప్రభు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. పేతురుని ఎందుకు దేవుడు వాడుకోవటం మానేలేదో తెలుసా? పేతురుకు మంచి మనసు ఉంది. పౌలు అంటే గిట్టట్లేదు, అలాంటి అనుభవాలు లేవు పేతురు జీవితంలో. పౌలు అంటే పడకపోవటం, పౌలు అంటే అసహించుకోవటం, పౌలను దూరంగా పెట్టడం, ఇవి లేవు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరుడు, హల్లెలూయా. నీ ప్రియమైన సహోదరైనా నీ తోటి విశ్వాసి, నీ ప్రియమైన సహోదరుడైనా నీ తోటి విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ అనుభవాలు ఎలాగున్నాయి? మనం సంపూర్ణం ఒకటాకు సాగిపోదాం. ఇతరుల బలహీనతలు చూడొద్దు, ఇతరుల తప్పులు చూడొద్దు, సంపూర్ణం ఒకటాకు సాగిపోదాం. ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండండి, క్షమించండి, సహించండి. ఎంత వాక్యం విన్నా నీవు వాక్య ప్రకారం జీవించకపోతే, అయ్యో ఈ వాక్యం రేపు నీ మీద నేరస్థాపన చేస్తుంది, రేపు నీ మీద నేరస్థాపన చేస్తుంది, నేను దోషిగా దేవుని ముందు నిలబెడుతుంది. ఎంత వాక్యం నీకు చెప్పాను, నిన్ను సరి చేసుకోమనే కదా నీ లోపాన్ని నీకు చూపించాను.
అయినా నువ్వెందుకు మాట వినలేదు? నువ్వెందుకు ఎదురు తిరిగావు? నువ్వెందుకు తిరుగుబాటు చేశావు? భూమిని, ఆకాశాన్ని నీ మీద సాక్షిగా నిలబెడతాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎస్, రేపు భూమి ఆకాశాలు నీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాయి. ఈ సృష్టి అంతా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. వాక్యం మీరి ప్రవర్తిస్తే ఇంకా నువ్వు ఎవరు తప్పించగలరు? నిన్ను దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించగలరు? ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. అడుగు దేవుని, ప్రభువా నీ వాక్య ప్రకారం ఒకనితో ఒకడు సమాధానం కలిగి ఉండే కృప నాకు. నేరములనే చూడనివ్వద్దు ప్రభువా, దోషములనే చూడనివ్వద్దు నాయన. ఇదిగో నీవు మమ్మల్ని ఎలా క్షమించావో మా దోషములన్నిటికీ జ్ఞాపకం చేసుకొని అన్నావు. అటువంటి మంచి మనసు మాకు దయచేయండి. నీ దయ మా హృదయాల్లో కలుగు చేయండి ప్రభువా. నీ వాక్యం మాకు అర్థమగినట్లుగా చేయండి. నీ ప్రేమ మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. నీ నీతి నియమాల్లో నడుచుకుంటూ సహాయం చేయండి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్లో శ్రద్ధ మాకు దయచేయండి. సమాధానం అనే బంధమును కాపాడుకున్నట్లో శ్రద్ధ మాకు దయచేయండి. క్షమించండి, మా పొరపాట్లు క్షమించండి, మా విధేయతలు క్షమించండి. గతకాలపు కీడంతా తొలగించండి. నూతన సృష్టిగా ఈరోజు మేము మార్చబడి నీ చిత్తము నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి. ఆశీర్వదించి మహిమ పొందాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.